శ్రీచక్రంలో మొత్తం 9 చక్రములు, అవే 9 ఆవరణలు. ఆవరణలన్నా చక్రాలన్నా ఒకటే. ఇక్కడ 9 చక్రములు అంటే 9 ఆవరణలు ఉంటాయి అన్నారు కదా. ఇవి ఏమిటి అంటే ఇప్పుడు వాటి పేర్లు చెప్పుకున్నాం. కానీ ఈ 9 ఆవరణలు కూడా 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. ఒకటి శివచక్రాలు, రెండోది శక్తి చక్రాలు. శ్రీచక్రం అంతా కూడా శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తుల యొక్క నివాసస్థానం. అందుకే శివచక్రాలు శక్తి చక్రాలు అని విభజించబడ్డాయి. ఇందులో శివచక్రాలు ఎన్ని, శక్తి చక్రాలు ఎన్ని ఇక్కడ చూడండి. చతుర్భి శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః. ఇందులో 4 శివచక్రాలు, 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు. చతుర్భి శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. 4 శివచక్రములతోనూ 5 శక్తి చక్రములతోనూ ఈ శ్రీచక్రము అనేది అలరారుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మొత్తం ఉన్నటువంటి 9 చక్రాల్లోనూ 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు. ఈ రకంగా శ్రీచక్రం ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఇందులో శివచక్రాలేవి, శక్తి చక్రాలేవి, ఇది మళ్ళీ అనుమానం. త్రికోణమష్టకోణంచ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాన్ని పంచచ. శక్తి చక్రాలు 5 ఏమిటివి? త్రికోణము, అష్టకోణము, దశకోణములు, 10 కోణములు ఉన్నటువంటి చక్రములు 2, 14 కోణములు కలిగినటువంటి చక్రం 1, వెరసి 5. ఈ 5 కూడా శక్తి చక్రాలు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే శక్తి చక్రాలన్నీ కూడా కోణాల రూపంలో ఉంటాయి, కోణాల రూపంలో. మరి శివచక్రాలు ఏమిటి? బిందుశ్చాష్టదళం పద్మం, పద్మం షోడశ పత్రకం, చతురస్రంచ చత్వారి శివచక్రాణ్యనుక్రమాతు. బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము, ఈ 4 శివచక్రాలు. ఈ రకంగా 5 శక్తి చక్రాలతోనూ 4 శివచక్రాలతోనూ శ్రీచక్రము అనేది అలరారుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాం మనం. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే మనం గుర్తించాల్సిన విషయం కూడా, పైన కింద శివచక్రాలు ఉంటాయి, మధ్యలో శక్తి చక్రాలు ఉంటాయి. పైన ఉండే బిందువు శివచక్రం, ఆకరణ ఉండే భూపురం శివచక్రం.